హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ మధుగాని రాణి. 4 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసి, ఆ తర్వాతే ఎన్నికలు. మంత్రి కోమటిరెడ్డి కీలక కామెంట్స్. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని, మరికొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయని చెప్పారు. మాదాపూర్ లో అసోచాం ఆధ్వర్యంలో నిర్వహించిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2024కు కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చివేసేలా మౌలిక వసతుల కల్పనకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం స్పీడ్, స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియన్స్, ఎఫెక్టివ్ డెలివరీగా దూసుకెళ్తోందని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే మూసీ నది సుందరీకరణ, మెట్రో విస్తరణ, జిహెచ్ఎంసి పునర్వ్యవస్థీకరణ, కొత్త విమానాశ్రయాల నిర్మాణం, శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటు, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లతో పాటు ఫోర్త్ సిటీ నిర్మాణం, నగరంలో ఎలివేటెడ్ కారిడార్లు, రీజనల్ రింగ్ రోడ్లు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్లు, హైకోర్టు భవన నిర్మాణం, ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణం వంటి 19 ప్రాజెక్టులకు తాము చేపట్టినట్లుగా వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పైన కీలక కామెంట్స్ చేశారు. జిహెచ్ఎంసీని 4 కార్పొరేషన్లుగా విభజించి ఎన్నికలకు వెళ్లే అంశం పరిశీలనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. మూసీ ప్రక్షాళన చేస్తామని చెబుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జైకా నుంచి 10,000 కోట్ల రుణం తీసుకుందని అన్నారు. అధికారం పోగానే ఇప్పుడు మూసీ ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతుందని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. మూసీ నది సమీపంలో నివసించే ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే దానిపై బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేయడం సరైంది కాదని అన్నారు. రాష్ట్ర ప్రగతికి అడ్డుపడే రాజకీయాలు ప్రజలకు తీవ్ర నష్టం చేస్తాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరం దశగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. నగరంలో కొత్త రోడ్లు, ఆర్యూబీలు, కొత్త లింక్ రోడ్ల నిర్మాణంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ సమస్యకు పరిష్కరించేందుకు కొత్త సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించనున్నట్లుగా చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ఇప్పటికే తమ ప్రభుత్వం 10,000 కోట్లు కేటాయించినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత నివాస యోగ్య నగరంగా హైదరాబాద్ ను మార్చేందుకు నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లుగా తెలిపారు. తెలంగాణలో పర్యావరణ సుస్థిరతను మెరుగుపరిచేందుకు వరల్డ్ బ్యాంక్ తో కలిసి నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యంగా కృషి చేస్తున్నట్లుగా మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. చూశారు కదా, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి. అలాగే ఎస్టార్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.